చంద్రబాబు చెబుతూ ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ అగ్నికి వాయువు తోడైనట్టు. అంటే నిన్నటి సభలో తగలబెట్టాల్సిందే ఈ జగన్ ప్రభుత్వాన్ని, అరాచకాన్ని అంటూ కామెంట్ చేస్తూ అగ్నికి వాయువు తోడైంది. అంటే వాయువు అంటే పవన్ కదా సార్, పవనం అంటే గాలి తోడైతే అగ్ని అనేది టీడీపీ అగ్ని అయితే జనసేన వాయువు, ఈ రెండు తోడై జగన్ని తగలబెట్టాలి, అదే ఆయన చెప్పింది. సో దీన్ని ఈ పోలిక ఎలా ఉంది సార్, అగ్నికి వాయువు తోడైందన్న పోలిక? దాన్ని లిటరల్గా మనం తీసుకోలేము. లిటరల్గా తీసుకుంటే చంద్రుడి వెన్నెలకు గాలి తోడైతే చల్లని గాలి వస్తుంది, అగ్ని ఉండదు, ఏది ఉండదు. సో అందువల్ల ప్రజలకు ప్రశాంతమైన చల్లటి గాలి అని కూడా నువ్వు తీయచ్చు. అలాంటి అందువల్ల లిటరల్ మీనింగ్ కాదు, ఫండమెంటల్ నేను అన్నట్లు పవన్ అంటే అగ్ని గాలి గనక టీడీపీ అగ్ని రాజిల్ల చేస్తే దానికి పవన్ తోడు కావడంతో అది భారీగా పెరిగింది అనే యాంగిల్లో మాట్లాడచ్చు. కానీ ఒకటి ఫండమెంటల్ పాయింట్, వాట్ ఎవర్ మేబీ ద లిటరల్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ పాయింట్ అయితే చంద్రబాబు నాయుడు అన్న దాంట్లో స్థూలంగా కరెక్ట్ అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అగ్ని వైసీపీ ప్రభుత్వాన్ని దహించే స్థాయిలో లేకుండే. సో ఆ అగ్ని కొంత ప్రాంతానికి కొన్ని సెక్షన్లకే వైసీపీ వ్యతిరేకత అనే అగ్ని, జగన్ పట్ల అసంతృప్తి అనే అగ్ని కొన్ని అంశాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని సెక్షన్లకు పరిమితమైంది. సో ఇప్పుడు కూడా ఒక ఫైర్ ఏమవుతుంది, ఒక ప్లేస్లో స్టార్ట్ అయితే విస్తరిస్తూ ఉంటుంది. దాని ఆ ఫైర్కు గాలి అనువైతే అది మరింత ఎక్కువ విస్తరిస్తుంది. ఈ లోపల వర్షం పడితే ఆ ఉన్న అగ్ని కూడా ఆగుతుంది. సో అందువల్ల ఇప్పుడు కూడా అగ్నికి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ కండిషన్స్, అది ఎక్స్పాండ్ అవుతుందా ఆగుతుందా అని. అందువల్ల ఇక్కడ టీడీపీ సృష్టించినటువంటి జగన్ వ్యతిరేకత, జగన్ పట్ల అసంతృప్తి అనే అగ్ని ఆ కెపాసిటీ లేకుండే, అంటే మొత్తం జగన్ ప్రభుత్వాన్ని దహించే స్థాయి లేకుండే. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆడైన తర్వాత డెఫినెట్గా ఆ అగ్నికి జనసేన గాలి యాడ్ కావడం వల్ల అది మరింతగా విస్తరించి వైసీపీ ప్రభుత్వాన్ని సమీపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రోజున్న పరిస్థితుల్లో సమీపిస్తోంది అని మాత్రమే మనం చెప్పగలం, దహించేసింది అని చెప్పలేము. ఎందుకంటే ఎన్నికలు జరగలేదు, ప్రజలు ఎటువైపు తీర్పిస్తారో తెలియదు. కానీ ఖచ్చితంగా చాలా సమీపిస్తోంది అనేది మాత్రం నిజం. దానివల్ల ఆ వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి కొంత మేరకు అది ఎఫెక్ట్ చేసింది కూడా నిజం. ఎంత మేరకు ఎఫెక్ట్ చేసింది, మొత్తం ప్రభుత్వాన్ని దెబ్బతీసే స్థాయికి ఎఫెక్ట్ చేసిందా, దట్ స్టిల్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకంటే ఇంకా ఎన్నికల ముందు మనం ఆ రకమైన ఖచ్చితమైన ఊహాగానాల్ని చెప్పలేము. ఎందుకంటే ప్రజల తీర్పును పెద్ద పెద్ద సర్వేలకు కూడా 100% క్యాప్చర్ చేయలేవు. చరిత్ర అనుభవం కూడా తెలంగాణలో కూడా చాలా సర్వేలు హంగ్ వస్తాయని చెప్పాయి తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పిన సర్వేలు చాలా తక్కువ. సో అందువల్ల ఆ స్పెక్యులేషన్ ఇప్పుడే మనం చేయలేము, చేయకూడదు కూడా. ఎన్నికల ముందు ప్రజల అభిప్రాయాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వ్యతిరేకం పరిస్థితులు విశ్లేషించగలం. అయితే ఎందుకు తోడైంది అంటే ఒకటి ప్రధానమైంది టీడీపీ వైసీపీ మధ్య ఓటింగ్ గ్యాప్. ఈ ఓటింగ్ గ్యాప్ జనసేన కొంతమేరకు ఫిల్ చేయగలిగింది. ఓవరాల్గా స్టేట్లో ఉన్న గ్యాప్ను ఫిల్ చేసిందా, మనం అది స్టేట్ వైడ్గా ఎలక్షన్ జరగదు. ఎలక్షన్స్ ఆర్ ఫాట్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యున్సీ. 175 నియోజకవర్గాల్లో పోటీ అంటూ ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య గ్యాప్ను జనసేన ఫిల్ చేయగలిగింది. సో ఆ లింక్ను టీడీపీ వైసీపీ మధ్య ఉన్న గ్యాప్ను కాస్త క్విక్ ఫిక్స్ లాగా జనసేన నింపగలిగింది. దీనికి కారణము ఏంటి అంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకున్న కన్సిడరబుల్ ఓటింగ్. రాష్ట్రం మొత్తం మీద 6-7% ఉండొచ్చు. మీకు ఏదో కడప జిల్లాకు పోతే జనసేనకు 1% ఉండొచ్చు. ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20% వరకు కూడా ఉండొచ్చు. కానీ డెఫినెట్గా అనేక నియోజకవర్గాల్లో జనసేన ఆ గ్యాప్ను ఫిలప్ చేసింది. నేను గతంలో కూడా మనకు భీమవరం ఉదాహరణ ఇచ్చాను. భీమవరంలో 70,000 ఓట్లు తెచ్చుకొని వైసీపీ గెలిస్తే
ఓడిపోయిన పవన్ కళ్యాణ్, రెండవ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్కి 62,000 పైచలకు వచ్చింది. మూడో స్థానంలో ఉన్న టీడీపీకి 54,000 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ పవన్ కళ్యాణ్ మధ్య 8,000 పైచలకు ఓట్ల తేడా ఉంటే తెలుగుదేశానికి 54,000 ఓట్లు ఉన్నాయి. సో అందువల్ల ఫండమెంటల్గా టీడీపీకి వచ్చిన 54,000లో ఖచ్చితంగా 80% 90% పవన్ కళ్యాణ్ కూడా షిఫ్ట్ అయింది. అందువల్ల ఇలా అరిథమెటిక్ ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ అనేది కీలకం. తర్వాత అనేక ప్రాంతాల్లో సామాజికంగా చూసిన కమ్మ ప్లస్ కాపు ఓటర్లు సాలిడ్గా ఇవాళ టీడీపీ జనసేన కూటమికి వచ్చేసారు. ఇక్కడ వైసీపీ వెనకాల రెడ్లు, అలాగే మీకు ఎస్సీ ఓట్లు, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. కాపుల్లో విభజన తేవటానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే కాపులంతా జనసేన వెనకాల ఉన్నారనో, కాపులంతా టీడీపీ బదులవుతారని నేను అనడం లేదు. ఆ మాటకొస్తే కమ్మాలంతా కూడా తెలుగుదేశంకి వేయాలని రూలే లేదు. ఓ 20% అన్నా వైసీపీ కూడా వేయచ్చు, రెడ్లలో కూడా 30% టీడీపీకి వేయచ్చు. కానీ ఓవర్వేమింగ్గా ఈ కులాల ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. మీరు ఏ సర్వే చూసినా 70% తక్కువగా రెడ్ల ఓట్లు వైసీపీకి పడతాయి. ఏ సర్వే చూసినా 70 నుంచి 80% ఓట్లు కమ్మ ఓట్లు టీడీపీకే చెప్తున్నారు. అది ఓపెన్గా సర్వేలో కనబడుతున్నటువంటి అంశం. అందువల్ల కాపులో కూడా మెజారిటీ ఓటు అయితే షిఫ్ట్ అవుతుంది. అంతవరకు ష్యూర్, 100% ఎప్పుడూ షిఫ్ట్ కాదు. కానీ మెజారిటీ ఓటు జనసేన పొత్తు అంటే టీడీపీ అగ్నికి గాలితోడు కావడంతో కాపు ఓటు షిఫ్ట్ అవుతుంది. ఇదొక మేజర్ అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే అదే సమయంలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు, రెండు సామాజిక వర్గాల మధ్య ఉండేటువంటి విభజన ఏమవుతుంది అనే క్వశ్చన్ అయితే ఉన్నమాట నిజం. ఆ విభజనను పెంచడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుందన్నమాట నిజం. చివరి వరకు ఎన్నికలు కానీ బట్ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తేనైతే బదిలీ చాలా క్లియర్గా కనబడుతోంది ఇటు నుంచి అటు. అందువల్ల ఈ పరిణామాలు వైసీపీకి ఛాలెంజ్గా మారుతున్న మాట. అన్నిటికీ మించి ఏంటంటే జనసేన కలవడంతో టీడీపీ క్యాడర్లో కొత్త విశ్వాసం. మనం ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో మన శక్తి ద్విగుణీకృతం కావాలి అంటే మనకున్న బలమే సరిపోదు. ఆ బలానికి వాతావరణం ఎలా ఉంది అనేది కూడా కీలకం. నేను గెలుస్తాను అన్నప్పుడు మనిషి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, ఏమో మనం ఎదుర్కోలేము అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈవెన్ ఒక క్రికెట్ ఒక మ్యాచ్ కూడా చూడండి, గెలుస్తామనుకునే వాతావరణం వచ్చినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అలా జనసేన కలయిక వల్ల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కలిగింది. దాన్ని మనం క్వాంటిఫై చేయలేం ఎంత పర్సెంటేజ్ ఓట్లు అనే రూపంలో. కానీ పవన్ కళ్యాణ్ తోడు కావడం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ కోట్ అండ్ కోట్ న్యాయకోవిధులతో చర్చిస్తున్న సమయంలో ఢిల్లీలో ఉండి ఫీల్డ్ మీద ఉన్నది పవన్ కళ్యాణే. ఫీల్డ్ మీద ఉన్నది మీకు పవన్ కళ్యాణ్ అనడానికి ఉదాహరణ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందున్న ఫోటో. మీకు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉంటాడు. అంటే ఆ రోజు వైసీపీ వ్యతిరేక శిబిరములో పవన్ కళ్యాణ్ సెంట్రాలిటీ అన్నదానికి ఆ ఫోటోకు ఉదాహరణ. న్యాయంగా అయితే మీకు టీడీపీ అంశం కనుక టీడీపీ నాయకులు సెంటర్లో ఉండాలి, పవన్ కళ్యాణ్ పక్కన ఉండాలి, కానీ లేడు. అంటే దట్ ఇండికేట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ద టీడీపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఆ ప్రయారిటీ సీట్ల కేటాయింపులో కూడా ఉండాలి అనేది. సీట్ల కేటాయింపులో ఒక ఫోటో ప్రయారిటీ ఉంటుంది సార్. మీరు పవన్ కళ్యాణ్ ఫోటోలు వేరు, ప్రయారిటీ వేరు. సెంట్రాలిటీ అంటే అర్థం ప్రయారిటీ వేరు. మీరు చాలాసార్లు అదే అడుగుతున్నారు, కానీ అలా ఉండదండి. సీట్లు అనేది గెలవడము గెలవకపోవడం పైన ఉంటుంది సీట్ల కేటాయింపు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారు, మీరు ఎదురెళ్ళి కారు తలుపు తీసి లోపల తీసుకెళ్తారా అని చెప్పి ఇల్లు రాసిస్తారా? మీరు ఎవరైనా ఇల్లు కొనడానికి వస్తారు, మీరు చాలా గౌరవంగా వెళ్ళి వాళ్ళ సాధారణంగా ఆహ్వానించి వారికి ఇంటికి భోజనం పెట్టి మళ్ళీ కారు దాకా వెళ్ళి చేస్తారు. కానీ 10 లక్షలు తక్కువకి ఇస్తారా? ఇల్లు అమ్ముతారా? గౌరవం వేరు, ఇది వేరు. మీకు అర్థం కావాల్సింది. 10 లక్షలు తక్కువకి ఇల్లు అమ్మరు కదా, ఎందుకు అమ్ముతారు? ఎంత అమ్మాలో అంతే అమ్ముతారు. సో ఇది కూడా అంతే. ఎలక్షన్స్ అనే వరకు ఎవరి బలము ఎంత అనే ఆధారంగా, విన్నబిలిటీ ఆధారంగానే ఉంటుంది తప్ప గౌరవాల ఆధారంగా ఉంటుంది. కానీ టీడీపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఆ సెంట్రాలిటీ అనేది చాలా చాలా కీలకం. సో అందువల్ల పవన్ కళ్యాణ్ యాడ్ అయిన మాట నిజం టీడీపీకి. అందులో పవన్ కళ్యాణ్ కలవడంతో తెలుగుదేశానికి ఆ బలం ఉన్న మాట నిజం. లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారని పని లేకపోతుకుంటారా? ఎన్ని సీట్లు ఇవ్వడం తర్వాత సంగతి. 24 సీట్లైనా ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. మరి చరిత్రలో ఎప్పుడైనా వామపక్ష పార్టీలతో తెలుగుదేశానికి ఇన్నేళ్ళు పొత్తుంది.
మరి వామపక్ష పార్టీలకు ఏ ఒక్క పార్టీకి 2 పార్టీలకు కలిపి 24 ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉదాహరణ ఉంది. అంటే ఈ రేషియోలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేనకి ఇచ్చిన రేషియోలో ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వాలంటే 40-50 సీట్లు ఇవ్వాలి. చరిత్రలో వామపక్షాలతో ఉంది పొత్తు, బీజేపీతో కూడా టీడీపీ పొత్తు ఉంది. ఏ సమయంలో కూడా జనసేనకి ఇచ్చిన సీట్లు వామపక్షాలకు ఇవ్వలే, బీజేపీకి ఇవ్వలే, మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. సో ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇవ్వలే. అంటే మరి ఆ రేషియో రక్క చూస్తే ఆ ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా. సో జనసేనకు 70 సీట్లు ఇవ్వాలి, 100 సీట్లు ఇవ్వాలని కోరుకుంటూ ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ కేస్. కానీ ప్రాక్టికల్గా టీడీపీ ఇంతవరకు పెట్టుకున్న పొత్తుల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్ జనసేనకి ఇచ్చింది. 24 అంటే మీకు ఆ రేషియోలో 294 రేషియో తీసుకుంటే మీకు నా కరెక్ట్గా లెక్క వేయాలి కానీ 40 సీట్లు దాడిపోతుంది. సో 40 సీట్లు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా మిత్రపక్షానికి ఇచ్చిందా? ఎక్కడ ఎప్పుడు ఇవ్వలే. సో అందువల్ల ఆ ప్రియారిటీ ఇవ్వలేదు అనేది మనం చూసే క్లాసులో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ లాగా ఉంటుంది. మన ఇష్టం, మన సగం ఖాళీ అని చెప్పచ్చు, సగం ఫుల్ అని చెప్పచ్చు, మన ఇష్టం అది. కానీ రియాలిటీ అది. రేపు మీకు స్ట్రైక్ రేటు ఒక పిక్చర్ మన ఓట్లతో తేలిపోతుంది కదా. సో ఎంతకాలం తొందర ఇలా చాలామంది ఏంటంటే వీరాభిమానులు అనుకుంటుంటారు. నాకు 2019లో విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. నేనేం విశ్లేషించిన అంటే ఎన్నికలైనాక జనసేనకు 1 సీటు రావడం కూడా కష్టమే, పవన్ కళ్యాణ్ కూడా భీమవరం గాజువాకలో 1 సీట్లో గెలవడమే కష్టం, 2 సీట్లలో గెలవడం అని ఒక వీడియో పెట్టాడు. ఒక వీరాభిమాని విజయవాడ నుంచి పోటీ చేసి నా మీద నోటికి వచ్చినట్టు వచ్చాడు. ఏమనుకుంటున్నారు మీరు, పవన్ కళ్యాణ్ బలం అంటే మీకెందుకు అంత కోపం మా పవన్ కళ్యాణ్ పైన జనసేన మీద అన్నాడు. రిజల్ట్ అయినాక నేను మళ్ళీ నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేసిన. నీకన్నా బుర్ర ఉందా, ఇప్పుడు చెప్పాను. నేను 1 సీట్లో గెలవడం కష్టమంటే 2 సీట్లు ఓడిపోయాడు. మరి ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు తల ఎడబెట్టుకుంటామని అన్నాను. ఇదో వాడు తల ఎడబెట్టుకుంటావు నాకు తెలియదు. మరి అట్లుంటారు వీరాభిమానులు. నిజం చెప్తే అంగీకరించారు, రియాలిటీ అయింది కదా, 1 సీటే గెలిచారు కదా. నేను ఇంకొకటి కూడా అనలేదు, 2-3 సీట్లు గెలవడం కష్టమన్నా, కానీ వాళ్ళు 1 సీటే గెలిచారు. అందువల్ల రియాలిటీ వేరు, వీరాభిమానం వేరు. వీరాభిమానం ఉన్నవాళ్ళు ఆ కులం వల్ల, నాయకుడు వల్ల, పార్టీ వల్ల అభిమానం ఉన్న వాళ్ళు రకరకాలుగా అంచనాలు, మాటలు మాట్లాడచ్చు. కానీ వాట్ ఈస్ ద రియాలిటీ అనేది ముఖ్యం కదా. సో ఆ రియాలిటీ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలని కొంతమంది కోరుకుంటారు, అవుతాడా? జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళు ఉండాలని కోరుకుంటారు, అవుతాడా? సో అందువల్ల ఆ రకంగా మనం ఎప్పుడూ అంచనా వేయలేదు. బట్ డెఫినెట్గా టీడీపీ బలానికి జనసేన కీలకంగా దోహదం చేసిందన్నమాట నిజం. ఆ కీలకంగా దోహదం చేసినందుకు 2-2.5 ముఖ్యమంత్రి ఇవ్వాలని ఆయన లేఖ రాయొచ్చు, ఆయన 70-60-50 సీట్లు ఇవ్వాలని ఒక యాంకర్ మీలాంటి యాంకర్ అనొచ్చు. కానీ రియాలిటీ కదా. జోగయ్య గారికి కోపం వచ్చింది సార్. ఇన్నాళ్ళు మీ మంచికి చాలా సూచనలు ఇచ్చాను, ఇరు పార్టీల నాయకులు అధినేతలు పట్టించుకోలేదు, ఇక మీ కర్మ, వదిలేయండి, మీకు నమస్కారం అని వదిలేయాలి. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలవాలి జోగయ్య గారు. వదిలే కదా, మరి ఎందుకు వదిలేయడం ఎందుకు సార్? అది ఆయన రీసెంట్గా నిన్న ఒక లెటర్ రాశారు ఈ పరిణామం తర్వాత, ఈ మీటింగ్ తర్వాత.